మా ఆదోని శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు ఆయన 3 రోజుల నుంచి మన ఏ వార్డులో అయితే ఇన్ఛార్జీలు ఏ వార్డులో అయితే నాయకులు ఉన్నారో, ఏ వార్డులో అయితే అందరూ ఉన్నారో, అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పి ఆయన ఎమ్మెల్యే గారు ఆదేశించారు. మా కూటమిలో భాగంగా 3 వార్డులోన నిన్న ప్రచారానికి మేము వెళ్ళాము. ఆ ప్రచారం ఇప్పుడు స్థానిక ఎలక్షన్గా డేటింగ్గా ప్రకటించలేదు. 2 సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు, మరి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు, మరి మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్న గారు మన ఆంధ్రప్రదేశ్లోన మనకు ఈరోజు పాలన చేస్తున్నారు. మనకు మా ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కానీ ఎలా సమస్యలు ఉన్నవి, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నవి, మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల బాగుందా, ఇంకా ఏమన్నా ఇంకా కావాల్సి వస్తుందా పేదల కోసము అనే ఆలోచన పైనే ఈరోజు ప్రతి ఒక్క గడపకు ఎమ్మెల్యే గారు ఇంటికి ప్రత్యేకంగా పోయి ఆయన పలకరించి వస్తాడు. ఎమ్మెల్యే గారికి ఇప్పుడు స్థానిక ఎలక్షన్ లేదు, ఇంకా ముందు ఉంది, ఇంకా దిండుగా ఇంకా దాదాపు ఇంకా 4 నెలలు 5 నెలలు పడుతుంది డేట్, ఇంకా ఏం ప్రకటించలేదు, ఇంకా సమయం ఉంది. 2 సంవత్సరాల పాలనలోన మనం ఏం చేస్తున్నాం ఏం లేదనే ప్రజలు నోటితోనే వినాలని చెప్పి ఆయన ప్రతి ఒక్క గడపకు పోతున్నాడు. ఆ భాగంలోన నిన్న మేము బౌజిపేట 2వ వార్డు అనే కాలనీలోన ఆయన ప్రచారం కోసం వచ్చాడు. అక్కడ ప్రజెంట్కి కౌన్సిలర్ అనే సురేష్ అనే వ్యక్తి వైసీపీలో ఉన్నాడు. కానీ ఆయన ప్రభుత్వంలోన మాకు పనులు ఏం జరగలేదని చెప్పి తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే పాలన ఎట్లా బాగుందని చెప్పి వెంటనే ఆయన బీజేపీలోకి రావడం జరిగింది. ఈయన విధానం బాగా నచ్చి ఆయన పార్టీలో మాకు వచ్చాడు. ఈరోజు బౌజిపేటలోన ప్రచారంకి వస్తే అక్కడ ఉండే టీడీపీ అంటే ఇన్ఛార్జి ఆయనకి ఇంకొక బిరుదు కూడా ఉంది. నేను టీడీపీ పట్టణ అధ్యక్షుడు అని ఆయన తిమ్మప్ప గారు అంటారు. రైట్, నువ్వు తిమ్మప్ప, నువ్వు పట్టణ అధ్యక్షుడు అయిండొచ్చు. మేము కూడా గతంలోన 2018, 2019, 2020లోన నేను కూడా పట్టణ అధ్యక్షుడుగా మేము పనిచేశాము. అది మీరు ఒకసారి గుర్తించాలా. నేను పట్టణ అధ్యక్షుడు, మీరు ఇంకా పట్టణ అధ్యక్షుడు కాలేకుండా ఇప్పుడు 2 ఏళ్ళు అయింటుంది మీరు పట్టణ అధ్యక్షుడు అయ్యి. నేను గతం నుంచే పట్టణ అధ్యక్షుడిగా ఉన్నాను. కూటమి ఏర్పాటైన తర్వాత మాకు పైనుంచి ఆదేశాలు ఏమొచ్చావంటే వార్డు ఇన్ఛార్జీలు చేసి వాళ్ళ ప్రకారం 52 బూతులు కలిసి ఒక అధ్యక్షుడిని చేయాలని చెప్పి మాకు రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్న గారు చెప్పారు. అదేవిధంగా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు చెప్పారు. మాకు 5 భాగాలు చేశారు. మాకుండే 260 బూతులు ఉండేది. ఆ 260 బూతులకి 52 బూతులుగా ప్రకారం చేసి 5 మంది అధ్యక్షులుగా అయినాము. ఇక్కడ అర్బన్ అనే 3 చోట్ల ఒకటి నార్త్, సెంటర్లు, సౌత్ అనే అన్ని పేర్లతోన ఇక్కడ వచ్చి నార్త్లోన నేను మండల అధ్యక్షుడిగా నేను ఇక్కడ 16 వాళ్ళు వస్తాయి. తర్వాత తోవి నాగార్జున అనే వ్యక్తి కారంపేటలో ఉంటాడు, ఆయన కొన్ని వస్తాయి బూతులు, 52 బూతులు వస్తాయి. తర్వాత ఇంకో మబ్బాష అనే వ్యక్తి కాంతినగర్లో ఉంటాడు, ఆయనకి 52 బూతులు వస్తాయి. తర్వాత పెద్ద తుమ్మలం వేణుగోపాల్ అనే వ్యక్తి, ఆయనకి 52 బూతులు వస్తాయి. తర్వాత మన వాల్మీకి ఉషారాజ్ అనే వ్యక్తికి మండిగిరి సంబంధించిన వ్యక్తి, ఆయనకి 52 బూతులు వస్తాయి. ఇలా మాకు భాగాలు చేసి మమ్మల్ని మండల అధ్యక్షులుగా మమ్మల్ని ప్రకటించారు. మేము అలాగే ప్రతి ఒక్క వాళ్ళు ఎక్కడైనా తిరిగొచ్చేకి మాకు అధికారం ఉంది. మీరు నిన్న ప్రచారం చేసేటప్పుడు ఎమ్మెల్యే గారిని మీరు ఏలైతే చూపిస్తూ మీరు వాళ్ళు ఎవరైనా అంటున్నావు, వాళ్ళు ఎవరు, వాళ్ళ నాయనలు ఎవరైనా నువ్వు అని అన్నావు, అది పద్ధతి కాదు. నీ నోరు ఏదైతే అది మాట్లాడేది పద్ధతి కాదు. ఎందుకంటే నీ నోరు జాగ్రత్త ఉంటే మేము కూడా కూటమి భాగంగా అందరూ కలిసి చేద్దామని చెప్పి రాబోయే స్థానిక ఎలక్షన్లో మేము చేయాలని మేము అనుకుంటున్నాము. కానీ మీకు ఇప్పుడు మొన్న చూసినావు, ఒక ప్రోగ్రామ్ చేసినావు, 2 సంవత్సరాలు పూర్తయిపోతేనే జేబీ గార్డెన్లో ఒక ప్రోగ్రామ్ చేసినావు. 3 పార్టీలు చేసినామా, నువ్వు ఒక్క పార్టీలో చేసినావా? 3 పార్టీలు చేసినాం. ఏ పార్టీ చేసినాము? ఒక బీజేపీ, టీడీపీ, జనసేన
వాళ్ళు ముగ్గురు ఐకమత్యంగా కలిసి చేసే ప్రోగ్రాం చేసినాము. మనం వాడులో మనం ఎందుకు చేయకూడదు? నువ్వేమన్నా రొంకులు పెట్టడానికి నువ్వు ఉన్నావా ఇక్కడ ఏరియాలోనూ? ప్రతి ఒక్క వాళ్ళలోనూ నువ్వు మీరు రాకూడదని ఎట్లా అంటావు? నువ్వు నీకు ఎట్లా అధ్యక్షతనం నీకు ఎట్లుందో, నువ్వు ఏ వార్డులో నువ్వు పోవడానికి నీకు అట్లా అధికారం ఉందో నాకు కూడా అట్లా అధికారం ఉంది. నువ్వెవరైనా నిన్ను వాళ్ళు రావద్దు అని చెప్పడానికి నువ్వెవరైనా చెప్పడానికి నువ్వు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఇంకొకసారి ఇట్లా మా నాయకులు కానీ మమ్మల్ని కానీ ఎవరైనా అన్నావంటే దీనికి చర్యలు తీసుకోవాలా. మేము ఎలా చర్యలు తీసుకోవాలో మాకు కూడా తెలుసు. నీ పార్టీ ఎంత ఉంటుందో, నీ టీడీపీ పార్టీ నీకు ఎంత ఉంటుందనో మాకు కూడా బీజేపీ పార్టీ మాకంత ఉంది. ఈరోజు మా పార్టీ ఎక్కడుంది? మా పార్టీ ఎక్కడుంది? ఈరోజు మా దేశంలోనే ఉంది బీజేపీ పార్టీ అంటే. నోరు అదుపు పెట్టుకొని మీరు మాట్లాడండి. ఒక ఆయన అన్నాడు ఇంతకుముందు, మీ మండల అధ్యక్షుడు ఉచ్చు పోస్తే కొట్టుకొని పోతారని చెప్పి మీ మండల అధ్యక్షుడు కూడా అన్నాడు. ఈరోజు ఆయనకి పేరు ఏమంటున్నారు? శివప్ప. ఉచ్చులా కొట్టుకొని పోతే శివప్ప అంటారు. ఈరోజు ఆయన పేరు ఉచ్చులు శివప్ప అనాలి. మేము కూడా మేము మీకు గౌరవం ఇచ్చినాము. మా కూటమి నాయకుల కనుక మీకు గౌరవం ఇచ్చినాము. అది ఒకసారి మీరు మాట్లాడి నోరు దురుదు పెట్టుకున్నట్లు మీరు చూసి ఆశించి మాట్లాడాలా. ఏది వస్తే అది మాట్లాడేది పద్ధతి కాదు అది. ఒకసారి దయచేసి ఒకసారి కూటమి నాయకుల్లోన భాగంగా ఈరోజు మనం పని చేస్తున్నాం, కలిసి పని చేద్దాం. ఈ స్థానిక ఎలక్షన్ లో ప్రతి ఒక్క వాళ్ళలో పోతే ప్రతి ఒక్కరికి అందరికి మనం కలిసి ముగ్గురు కలిసి పని చేద్దాం. నువ్వు వేరే చేస్తానంటే చెయ్యి. ఫస్ట్ ఎవరు చేయాలా? వేరే చంద్రబాబు నాయుడు పని వేరే చేయాలా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముగ్గురు డివైడ్ అయితే మేము డివైడ్ అవుతాం. ఇక్కడ ఎమ్మెల్యే పార్థసారథి డివైడ్ అయి కావాలా, మీనాక్షి రెడ్డి డివైడ్ కావాలా, మళ్ళప్పుడు డివైడ్ కావాలా, అప్పుడు మనం డివైడ్ అవుదాం. నువ్వు ఎవరు అంటావు? వాడిలో వస్తే నువ్వెవరు వీళ్ళు ఎవరు అంటావా? నోరు అదుపులు పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే సహించము. మీరు ఏదైనా ఉంటే మీరు నిన్న మా కుటుంబంలో రాకూడదు అంటున్నారు. నీ కుటుంబ సమస్య నిన్న వచ్చింది, నీ కుటుంబం వల్ల నిన్న నీకు భాగంగా రోడ్డు పైన మాట్లాడేది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యే మా కుటుంబం. వాళ్ళు మా కుటుంబంలో వచ్చి మాట్లాడతారు, మా కుటుంబం కాదు. అది ప్రజా సమస్యల పైన తెలుసుకోవడానికి వచ్చినాడు. మీరు అట్లా మాట్లాడేది పద్ధతి కాదు. దయచేసి మన కూటమిలో పని చేయాలి. ఈ రోజు సోషల్ మీడియాలో ఎట్లా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారో నీకు తెలియలా. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు అగ్నెస్ట్ గా మాకు ఇప్పుడు ఏదైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం ముస్తున్నారు కూటమిని. నువ్వు చేసిన పనికి ఈరోజు కూటమిలో ఈరోజు ఎంతమంది ముస్తున్నారు? ఈరోజు సోషల్ మీడియా నువ్వు చూడి తెలుస్తుంది నీకు. వైసీపీ నువ్వు అవకాశం ఇచ్చినావు. నువ్వు ఇట్లా నువ్వు అవకాశం ఇచ్చి ఈరోజు పార్టీని కించపరుస్తున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆయన మన బీసీ బిడ్డ. ఈ రోజు ఆయన పని చేసి నీకు జీర్ణించుకోలేక వార్డులో రాకుండా చేయాలని చెప్పి ఆలోచన పైన నువ్వు ఇట్లా కుట్ర పంది నువ్వు ఇట్లా చేసినావు. కుట్ర పంది నువ్వు వార్డుల మహిళలను ఇట్లా అనిపించినావు. నువ్వు ఈ రోజు మీ వార్డులోన బావుజీపేటలో 2వ వార్డులోన 25 లక్షలు 32 లక్షలు పెట్టి కాలు శాంక్షన్ చేసినారు. ఇంట్లో ట్యాబ్లు పని చేయడం, రోజు ప్రతిసారి ట్యాబ్లు పని చేయడం పని చేస్తున్నారు. ఒకసారి కళ్ళు చూడు, కనిపివా నీకు? ఏం చేయాలంటున్నావు? ఎంత కావాలి నీకు చేసేట్టు? నువ్వు ఒక కూటమి నాయకుడే కదా. నువ్వు అడుగొచ్చి ఏదైనా వచ్చి సమస్యలు వచ్చి అడగల. నువ్వు మర్యాద తీస్తున్నావు. వచ్చి మర్యాద తీసే పద్ధతి కాదు అది. ఏదైనా కానీ కూటమిలో చేసుకోవాలా, కుటుంబం బాగుండాలా, మనం రేపొద్దు నాయకులుగా ఎదగాల, మనం ఉండాలి. కానీ నువ్వు ఈరోజు పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప గారు, నువ్వు కార్యకర్తలకు ఎవరైనా ఏమన్నా అట్లా ఉంటే నువ్వు చెప్పాలా. అట్లా చేయకూడదు. మన కూటమి నాయకులు పెద్ద పైన వాళ్ళు ఉన్నారు, కింద వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాము. వాళ్ళ సమస్య ఏమైనా వస్తే మనం మీరు మాట్లాడుకుందాము అని చెప్పి కార్యకర్త నువ్వు చెప్పాలి. కానీ నువ్వే ఇలాంటి తప్పు పని చేస్తే రేపొద్దున ఇంకొకటి ఏ వార్డుల పైన ఇలాగే జరుగుతుంది. అది పద్ధతి కాదు. అది ఏదైనా కానీ కలిసి చేద్దాం, లేదంటే ఇక మాట్లాడదాం. ఎవరితో పెద్దలతో మాట్లాడదాము. వాళ్ళ పెద్దలు ఏమైనా చెప్తే చెప్పు. ఇట్లా చేయమని చెప్పినారు నీకు? మీనాక్షి రెడ్డి అన్న చెప్పినాడు ఇట్లా నువ్వు ఇట్లా చెయ్యి, వాళ్ళు ఇట్లా చేయని చెప్పినాడు నీకు? చెప్పు. అట్లేమని చెప్పి చెప్పు. మేము కూడా మా ఎమ్మెల్యే దగ్గర వచ్చి కూర్చొని పెట్టి మాట్లాడిస్తాం. ఏముంది, ఏం జరిగింది మేము కూడా చెప్తాం. సరే, ఇంకొకసారి ఇట్లా చేసే పద్ధతి కాదు. ఏ వార్డులో పోయినా కూడా కూటమిగా కలిసి చేద్దాం. దానికి కూడా సహకరించేటట్టు సహకరించండి, లేకపోతే సహకరించద్దండి. అంతేగాని మేము 28 రోజులను మేము గెలిపించామే. నువ్వు కాదు గెలిపించింది, ప్రజలు గెలిపించారు. నువ్వు గెలిపించావా? ప్రజలు గెలిపించారు.
నువ్వు అట్లా గెలిపించావంటే పోయిన మీనాక్షి నువ్వు ఎందుకు గెలిపించలేకపోయినావు? ఎందుకు గెలిపించలేకపోయినావు? అది ఒకసారి గుర్తుపెట్టుకో. ఒకసారి ఇంకో అన్నావు వై బీజేపీ అన్నావు. వై బీజేపీ అనేటప్పుడు గతంలోనూ చంద్రబాబు నాయుడు ఏ పార్టీలో ఉన్నాడో అది గుర్తించుకో. ఎక్కడి నుంచి వచ్చినావు? కాంగ్రెస్ నుంచి వచ్చినావాడా? ఎక్కడి నుంచి వచ్చినా అది గుర్తుపెట్టించుకో. శాశ్వతం ఏ పార్టీ కాదు. సేవ చేయడానికి ఏ పార్టీలో ఉంటే ఎక్కడైనా పోవచ్చు. అంతేగాని నీ పార్టీ నా పార్టీ అనేది కాదు. సేవ చేయాలనుకుంటే చెయ్యి. నేను ఇట్లనే మాట్లాడుతుంటే సహించదు. నెక్స్ట్ పార్టీ పైన కూడా చాలా సీరియస్ గా ఉంది. ఇట్లా మీరు ఇట్లా మాట్లాడే పద్ధతి కాదు. దయచేసి నువ్వు చెప్పావు లాస్ట్ మూమెంట్ లోన మా బంధువులే, మా అన్నోళ్ళే, మా తమ్ముడే, మా చిన్నాయన అని అన్నావు. సంతోషం, దానికి అన్నావు. ఎట్లా ఉండదంటే నువ్వు బయట చెప్పుతో బయట కొట్టి ఇంట్లో వచ్చి కాలు పట్టుకున్నట్లా ఉంది. దయచేసి అట్లా మాట్లాడొద్దండి. మీరు దయచేసి అట్లా మాట్లాడొద్దండి. బాగానే ఉంది, కలిపి చేసుకొని పోదాం. నా పేరు మహాదేవ్, పట్టణ అధ్యక్షుడు. నేను కూడా గతంలో పట్టణ అధ్యక్షుడు, ఇప్పుడు మండల అధ్యక్షుడు, ఇప్పుడు నార్త్ మండల అధ్యక్షుడు. నా పేరు మహాదేవ్.